భక్తి సమాచారం. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బిగ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు విశేషం కార్యక్రమానికి సాదర స్వాగతం. కార్తీక మాసంలో ప్రతి ఒక్క రోజు కూడా ఎంతో ప్రత్యేకత ఉంది. మరి బహుళ పక్షం శుక్రవారం సప్తమి తిథి. మరి ఈ రోజుకు సంబంధించి ఉన్న ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి. అయితే మరి ఈ సప్తమికి సంబంధించి లక్ష్మీదేవిని విశేషంగా ఆరాధిస్తే వారిల్లు సిరి సంపదలతో కలకలలాడుతూ ఉంటుంది. అలాగే ఈ రోజున కార్తీక పురాణానికి సంబంధించి 22వ అధ్యాయం ఏంటంటే పురంజేయుడు కార్తీక మాస వ్రతాన్ని ఆచరించుట. అయితే ఇక్కడ ఎంతో చక్కగా వశిష్ఠుల వారు చెప్పినట్టుగా పురంజేయుడు కార్తీక మాస వ్రతాన్ని ఆచరిస్తాడు. కార్తీక పౌర్ణమి రోజున ముందుగానే నదీ స్నానం చేసి సూర్యోదయ పూర్వమే దీపారాధన చేయటం, దీపాన్ని దర్శించటం, దేవాలయానికి వెళ్ళటం, ఆ శ్రీహరిని సేవించటం, అలాగే జపం చేసుకోవటం, తపం చేసుకోవటం, దానం చేయటం, ఇలాంటి వైదిక కార్యక్రమాలన్నీ చేశాడు. ఎంతో శ్రద్ధగా చేశాడు. మరి ఆ పరమాత్ముడు నిజంగా చాలా కరుణామయుడు. ఎవరు ఏ చిన్నిపాటి పుణ్యకార్యాన్ని ఎంత శ్రద్ధతో చేస్తే వాళ్ళనంత శీఘ్రంగా అనుగ్రహిస్తాడు. వెంటనే పురంజేయుడికి ఒక వృద్ధ బ్రాహ్మణ వేషధారి అయిన ఒక వ్యక్తి తులసిమాలలు ధరించి ఆయన్ని సమీపిస్తారు. రాజా, చెల్లాచెదురైన నీ సైన్యాన్ని కూడగట్టుకొని మళ్ళీ నువ్వు శంఖాన్ని పూరించి యుద్ధ సన్నద్ధుడు అవ్వు అని చెప్తాడు. మరి ఎందుకో ఈయన వచ్చి ఇలా చెప్తున్నాడే, ఈయన ముఖం చూస్తుంటే దైవికల బాగా ఉట్టిపడుతుందే, సరే ఇంకో ప్రయత్నం చేద్దాం, పోయిందే ఉంది అంటూ తన రాజధర్మాన్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకొని తన సైన్యానంతటినీ కూడగట్టుకొని శంఖారావాన్ని పూరించి రెట్టించిన ఉత్సాహంతో వెనకడుగనేదే లేకుండా ధైర్య సాహసాలతోటి కూడా ఆ శ్రీహరిని స్మరించుకొని ముందడుగు వేస్తాడు. అసలు నిజంగా ఆ సమయంలో ఆయన చేసే యుద్ధము ఎలా ఉందంటే ఒక సింహం పరిగెత్తుకుంటూ వచ్చి అందరినీ ఎలాగైతే చంపేస్తుందో ఆ క్రమంలో అదే రీతిగా అదే ఫోర్స్ అదే పవర్ తోటి శత్రు సైన్యాన్ని మొత్తం కూడా మట్టు పెట్టేశాడు. అక్కడ కాంబోజాది మహారాజులంతా కూడా పురంజయ రక్షింపుము, పురంజయ రక్షింపుము అంటూ కూడా కేకలు వేస్తూ పారిపోతారనమాట. చూసారా, భగవంతుడి అనుగ్రహం ఉంటే కూడా అధర్మం అనేది ధర్మం అవుతుంది. మనకు శత్రువులు కూడా మిత్రులుగా మారుతూ ఉంటారు. అలాగే అన్ని పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు కూడా మనకు అనుకూలంగా మారుతూ ఉంటాయి. అదే అధర్మం చేస్తే తాడు కూడా పామై కరుస్తుంది. ఇప్పుడు పురంజేయుడు అంతే కదా, ముందుగా అతను అధర్మం చేశాడు కాబట్టే ఇలా అడవుల పాలయ్యాడు, రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. మళ్ళీ తిరిగి తను సత్య ధర్మ అనుష్ఠానం చేయటం, భగవంతుడిని సేవించటం, వ్రతాన్ని ఆచరించటం, ఈ విధంగా చేయటం వల్ల ఏంటి, భగవంతుడే దిగి వచ్చి అతనికి ఒక ఉపాయాన్ని అందించాడు. తిరిగి అతను శత్రు రాజులపై విజయాన్ని సాధించాడు. కాబట్టి ఎవరైనా కూడా జీవితంలో ఎన్నో అపజయాలు జయాలు కలుగుతూ ఉండటం సహజమే. అన్ని వేళల్లో కూడా విజయాన్ని సాధించాలి అని అంటే కూడా ఉత్తమోత్తమైన ఈ కార్తీక మాసాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నదీ స్నానం చేయాలి, దీపారాధన చేయాలి, దీపదానం చేయాలి, దీపాన్ని దర్శించాలి. అలాగే దీపారాధన చేసిన వారికి నమస్కరించినా కూడా తత్సమానమైన ఫలితం లభిస్తుంది అని చెప్తూ ఉంటారు. అలాగే మనకు శ్రీహరిని ఎన్నో రకాలుగా ఎంతో అద్భుతంగా స్తుతించాడు. నీరజాక్షుడు, నిరంజయుడు, నిర్వికల్పుడు అంటూ కూడా 1000 సూర్య భగవానుల తేజస్సు కలవాడు అయిన ఆ శ్రీహరిని సేవిస్తే ఆ ఇంట్లో లక్ష్మీనారాయణులు కొలువై ఉంటారు. సిరి సంపదలకు కొదవే ఉండదు. ఆ ఇల్లు లక్ష్మీదేవికి నివాసం అవుతుంది. కాబట్టి ఎవరైతే నిత్య కర్మ ధర్మ అనుష్ఠానాన్ని ఆచరిస్తూ ఉంటారో వారికి విజయానికి లోటే ఉండదు అని మనకి ఈ అధ్యాయం ద్వారా అవగతమవుతుంది. ఇక ఈరోజు ఆచరించాల్సిన విధి విధానాల గురించి తెలుసుకుందాం. కార్తీక మాసం 22వ రోజు. నిషిద్ధములు: పంటికి పని చెప్పే పదార్థాలు, ఉసిరి, దానములు, బంగారం, గోధుమలు, పట్టుబట్టలు. పూజించాల్సిన దైవం సూర్యుడు. జపించాల్సిన మంత్రం ఓం భాం భాస్కరాయ స్వాహ. ఫలితం ఆయురారోగ్య తేజోబుద్ధులు. ఇది ఇవాల్టి విశేషం. స్వస్తి. For more videos like this, subscribe Big TV channel.